మనలో ప్రతి వానికిని క్రీస్తు అనుగ్రహించు వరము యొక్క పరిమాణము చొప్పున కృప ఇయ్యబడెను. అందుచేత ఆయన ఆరోహణమైనప్పుడు చెరను చెరగా పట్టుకొని పోయి మనుషులకు ఈవులను అనుగ్రహించని చెప్పబడి ఉన్నది. ఎఫెసీ 4:7-8 ప్రైజ్ జీసస్. ఈరోజు ఏప్రిల్ 2 ట్యూస్డే. గుడ్ మార్నింగ్. పరలోకనిస్తున్న సంఘ బిడ్డలకు, ఆత్మీయులకు, దైవజనులకు, ఇతర రాష్ట్రాలతో దేశాలు మన ప్రియులందరికీ కృపాక్షేమలు సమృద్ధిగా విస్తరించునుగాక. ఆమేన్. ఫ్రెండ్స్, గుడ్ ఫ్రైడే, ద గ్రేట్ విక్టరీ, a resurrection of our మరణములను విరిచి, మరణాన్ని ఓడించి, మరణాన్ని విక్కిరించి, మృత్యుంజయ తిరిగి లేచి మనకి నిత్య జీవానికి మార్గం సరళం చేయటం. అంతేకాదు, ఆయన నమ్మిన వారికి విజయాన్ని ఇవ్వటం. ఆయన రక్తములో కడగబడిన వారికి జయ జీవితాన్ని ఇవ్వటం. నెక్స్ట్ ఈవులను, వరములను ఇవ్వటం. ఫ్రెండ్స్, ఈ అభిషేకం ద్వారా ప్రత్యేకమైనటువంటి వరములను దేవుడు మనకు సమృద్ధిగా అనుగ్రహిస్తున్నారు. సే ఆమెన్. అందరూ ఆమెన్ చూద్దాం. క్రీస్తు అనుగ్రహించు వరము యొక్క పరిమాణము చొప్పున కృప రాయబడింది. అవును లేదా, ఆయన చెరను చెరగా పట్టుకొని పోయి అంటండి మనుషులకు ఏమి ఇచ్చాడంట? ఈవులను ఇచ్చాడట. అవును, ఆయన ఆరోహణమైనప్పుడు, ఎప్పుడైతే ఆయన పునరుద్ధాన శక్తితో మరణాన్ని జయించి తిరిగి లేచారో, అలాగే ఈ భూమి నుంచి ఎప్పుడైతే ప్రభు ఆరోహణమయ్యారో, దేవుడు మనకి ఈవులను ఇచ్చారు, వరములను ఇచ్చారు, కృపా వరములను ఇచ్చారు. మనమందరం బలవంతులు అవ్వాలి. శత్రువైన సాతాన్ని జయించాలి. శత్రువు మన పాదాల కింద ఉన్నారు, దాని పాదాల కింద మనం ఉండటానికి వెళ్ళాడు. అలాంటి అభిషేకం, అలాంటి శక్తి, అలాంటి దీవెన. అందుకే లోక 10:18 అంటాడు, శత్రు బలవంతుడు మీకు అధికారం అనుగ్రహించాడు, ఏది ఎంత మాత్రం మీకు హాని చేయదని. రోమా 16:7 అంటారు, శీఘ్రంగా సమాధానకర్త దేవుడు సాతాన్ని మీ పాదాల కింద చేసి దొక్కించడాన్ని. అవును, అది శిలువ మరణ పునరుద్ధానముల ద్వారా జరిగింది. ఈ విజయం, ఈ వరములు దేవుడు మనకు అనుగ్రహించారు, సంఘానికి అనుగ్రహించారు. అందుకనే చర్చ్, ఇదిగో పరలోక రాజ్య తాళం చెవి నీకు ఇస్తున్నాను, పాతాళలోక ద్వారం నీ మీద నిలవలేవు, ఏది బంధిస్తే అది బంధిస్తా, ఏది విడుదల చేస్తే అది విడుదల చేస్తాను. కాబట్టి మనకిచ్చిన అధికారాన్ని, ఆ వరములను, ఈవులను మనం ఉపయోగించుకుందాం. ఫోర్స్ఫుల్ ఫెయిత్తో అడుగులు ముందుకు వేద్దాం. అన్ని విషయాల్లో విజయము, దీవెన, జయ జీవితము, పరిశుద్ధమైన జీవితము. అంతేకాదు, విశ్వాసములు బలవంతులు, నీతిమంతులు విశ్వాసములుగా జీవించడం రాయబడింది. బలవంతుల మీద దరిద్రాన్ని, సమస్యల్ని, వ్యాధుల్ని జయించే శక్తి దేవుడు మనకు అనుగ్రహించునుగాక. ఆమేన్, ఆమేన్. ఫ్రెండ్స్, ఏదైతే మనం అగ్రిమెంట్ చేసుకున్నామో అలాంటికి ఎవరైతే ప్రామిస్ చేశారో దాని విషయంలో మీ గుప్పులిప్పడానికి దేవుడు సమృద్ధిగా దీవించునుగాక. ఎంతో కొదువు ఉంది, దానికోసం మీరు ప్రేర్ చేయండి, బలంగా ప్రేర్ చేయండి. దాదాపుగా ఒక చాలా క్రోర్స్ మీద కావాలి, ప్రేర్ చేయండి. అలాగే త్వరలో మరి అక్కడ కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేసుకోవాలి. ఎందుకంటే ఇక్కడ ఈ గొడవలు ఇవన్నీ కూడా మన మీద పోలీస్ కేసులు పెట్టడం ఇవన్నీ జరిగినాయి. కాబట్టి త్వరలో ఇక్కడి నుంచి మనం వెళ్ళాలంటే అక్కడ మనం రెడీ చేసుకోవాలి. ఈ విషయం బలంగా ప్రేయర్ చేయండి. దేవుడు మీ అందరి కృపనిచ్చును గాక. దేవుడు వరములను, ఈవులను గురించి రాయబడింది. ఈ కృప ద్వారా, ఈ శిలువ మరణ పునరుద్ధానం ద్వారా దేవుడు గొప్ప శక్తినిచ్చి వరమును మనకి ఇచ్చడమే కాకుండా జాబ్స్ ఇచ్చును గాక, హైక్స్ ఇచ్చును గాక, ఫైనాన్షియల్ మెరాకిల్స్ చేయను గాక. ప్రతి కాడిని వెరక్కొట్టి జనరేషన్ ఖర్చును తొలగించి, వ్యాధుల నుంచి, సమస్యల నుంచి, దరిద్రం నుంచి, మానసిక ఒత్తిడి నుంచి, కుటుంబ సమస్యల నుంచి విడిపించి అన్నిట్లో ఆత్మీయంగా ఫ్రూట్ఫుల్గా గొప్ప జయం ఇచ్చును గాక. ఆమేన్. ప్రార్థన ఆశ్చర్య ఇక్కడ ఈరోజంతా గొప్ప విజయాన్ని ఇవ్వండి, కృప చూపించండి. నాయనా, చెరను చెరగా కొనిపోయి మనుషులకు ఈవులను గురించి రాయబడింది. అవునయ్య, మీ కృప ద్వారా ఈవులు ఇస్తున్నావు, అభిషేకాన్ని ఇస్తున్నావు, వరాలు ఇస్తున్నావు. వాటిని ప్రభు ఇచ్చావు, నమ్ముచున్నావు. ఈ ఎనటింగ్స్ ద్వారా గొప్ప కార్యాలు చేస్తున్నాం, నమ్ముచున్నాం. కృప చూపించండి. ప్రతి ఒక్కరిని దీవించి, జాబ్ లేని బిడ్డలు జాబ్స్ ఇవ్వండి, జాబ్స్ నుండి హైక్స్ ఇవ్వండి, బిజినెస్ పీపుల్ దీవించండి, సమృద్ధిని దీవినండి. ఎవరికి ఏ కొద్దు లేకుండా చేయండి, బలహీన స్వస్థపరచండి. వేస్తున్నాం ప్రతి వ్యాధిని గడ్డిస్తు, మరణకరణ వ్యాధిని కూడా గడ్డిస్తున్నాం. సంఘమును ప్రొటెక్ట్ చేయండి, సంఘం యొక్క అవసరాలు తీర్చండి. నాయన, చర్చ కోసమే మరి ఆ శంషాద్ దగ్గర కొన్నటువంటి ల్యాండ్ విషయాన్ని ప్రార్థిస్తున్నాం. దానికి కావాల్సిన అమౌంట్ సిద్ధపరిచి త్వరలో రిజిస్ట్రేషన్ అవ్వాలి, కన్స్ట్రక్షన్ చూసుకోవాలి. రైనీ సీజన్ రాగానే ప్రభా ఈ 2 monthsలో కన్స్ట్రక్షన్ చూసుకోవాలి. కృప చూపించి త్వరలో అది ఆరంభం అవ్వాలి. అన్ని విషయాలు దీవెన దయచేయండి. ఎవరికి గర్భలేదు గర్భాలు, ఎవరికి గర్భిణీ స్త్రీలు ఉన్నారో సుఖప్రసవాలు ఇవ్వండి. ఎవరికి నెమ్మదిని విడిపోయిన కుటుంబాలు కట్టండి. పెళ్లి కాలంలో పెళ్లి అవ్వాలి. అన్ని విషయాలు దీవెన కలగాలి. ఈరోజు బర్త్డే, వెడ్డింగ్ యానివర్సరీ దీవించి దీర్ఘాయుష్ కృప సమాధానం ఇచ్చి నడిపించుకొని గొప్ప చేయండి. మనం దీవెనతో నింపమని యేసు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. ఫ్రెండ్స్, చర్చ్ కన్స్ట్రక్షన్ చేయబడాలి. అక్కడ ప్రేర్ చేయండి. ఇక్కడ కూడా ఒక దగ్గర ఒక సెంటర్ ఏర్పడాలి. దాని గురించి కూడా బలంగా ప్రేర్ చేయండి. దేవుడు గొప్ప కార్యాలు చేయనుగా, ఆయన సన్నిధి మనతో ఉండును, ఆయన ప్రజెన్స్ మనతో ఉండును గాక. ఆమేన్, ఆమేన్. మే గాడ్ బ్లెస్ యు ఆల్. హావ్ ఎ నైస్ డే.